ఏపీ సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. తొలుత డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ కానున్నారు. సమావేశానికి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలకు ఫోన్ చేసి మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు. సీఎంతో ఇండస్ట్రీ నుంచి 35 నుంచి 40 మంది సమావేశం అయ్యే అవకాశం ఉంది. డైరెక్టర్లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కేవీ రామారావు, హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, నాని, మనోజ్, సుమన్, ఆర్ నారాయణమూర్తి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రేపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా అటు డైరెక్టర్లు, హీరోలు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. ప్రత్యేకంగా పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య. విజయ్ చంద్రిక, సినీ పరిశ్రమ కూటమి సర్కారు ఏర్పడ్డాక సంవత్సరం అయినా ఒక్కరు కూడా వచ్చి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ ప్రశ్నించడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే సినిమా హాళ్లను మూసేయాలి ఈ నెల 1 నుంచి అని కూడా తీసుకున్న నిర్ణయం పైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినీ పరిశ్రమ అంతా కూడా ఒక్కసారిగా కదిలి వచ్చిందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి ఆయన్ని కలిసి ఆయనతో పాటు అందరూ కూడా పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద 35 నుంచి 40 మంది వరకు కూడా సినీ ప్రముఖులు వచ్చి ఆయనతో మాట్లాడబోతారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇక్కడ సినీ పరిశ్రమ అంతంత మాత్రంగానే ఉండడం, చిన్న చిన్న షూటింగ్లు తప్పించి పెద్దగా ఒక సినిమా మొత్తం కూడా పూర్తి స్థాయిలకు నిర్మించే పరిస్థితి నేటికి లేకపోవడం, దీనిపైన అంటే సినీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలని దాని మీద ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టూరిజంకు పరిశ్రమ హోదా ఇచ్చిన ప్రభుత్వం అటు సినీ పరిశ్రమకు కూడా పరిశ్రమ హోదా ఇవ్వాలి, ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వీరి భేటీ చాలా కీలకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే నిర్మాతల్లో ఇప్పటికే బోయపాటి, త్రివిక్రమ్, రాజమౌళి, నాగ్ అశ్విన్లు రావడానికి డైరెక్టర్లో బోయపాటి, త్రివిక్రమ్, రాజమౌళి, అశ్విన్లు రావడానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ వీరందరికీ కూడా ఫోన్ చేసి ఆహ్వానించినట్టుగా మనకు అంత సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. ఇక నిర్మాతల విషయానికి వస్తే కనుక అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కేవీ రామారావు వీరందరూ కూడా వస్తామని ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక హీరోల విషయానికి వస్తే బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్ నారాయణమూర్తి, నాని వీరందరూ కూడా రేపు చంద్రబాబు నివాసం వద్ద జరిగే భేటీకి హాజరు కాబోతున్నారు. ఇక నటీమణుల విషయానికి వస్తే కనుక జయసుధ, జయప్రద, జీవిత వీరి ముగ్గురు కూడా మీటింగ్ అటెండ్ అవుతామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మీటింగ్ తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ థియేటర్ల మూసివేతకు సంబంధించి కానీ, థియేటర్లో సౌకర్యాలకు సంబంధించి కానీ, తినుబండారాల అమ్మకపు రేట్ల విషయం కావచ్చు, ఇవన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని కూడా మనకు అంతన విశ్వసనీయ సమాచారం బట్టి తెలుస్తోంది. మొత్తం మీద సినీ పరిశ్రమ వర్గాలు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అప్పట్లో సినీ పెద్దలను ఆయన అవమానించే రీతిలో వ్యవహరించారు. తర్వాత ఆ వీడియోను కూడా మీడియాకు విడుదల చేసి అవమానించారని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు సంవత్సరం గడిచినప్పటికీ కూడా సినీ పెద్దలు ఎవరు రాలేదు అనే విషయంపైన ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఏదైతే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది ఈ నెల 12 అంటే రిలీజ్ కావాల్సి ఉంది, అది వాయిదా పడింది. హరిహర వీరమల్లు సినిమా ముందు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్లో అసలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏంటి వీటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు కూడా అప్పట్లో ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇమీడియట్గా ప్రభుత్వ పెద్దలతో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో టచ్లోకి వచ్చి చంద్రబాబును కలిసేందుకు వాళ్ళు సుముఖం వ్యక్తం చేయడంతో వారందరితో కూడా ఈయనే మాట్లాడారు. ఫోన్లో మాట్లాడి రేపు సాయంత్రం 4 గంటలకు టైం ఫిక్స్ చేశారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన నివాసం వద్ద అంటే పార్టీ కార్యాలయం నివాసం వద్ద కలిసి మంగళగిరిలో అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకుని సుదీర్ఘంగా ఈ చర్చ అయితే సుదీర్ఘంగా ఈ మీటింగ్ అయితే జరగబోతుంది. నైట్ డిన్నర్ కూడా అక్కడే సినీ ప్రముఖులందరూ కూడా చేస్తారని కూడా మనకు అంత సమాచారం బట్టి తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.